కూడా మీరు చట్టంలో రూపొందించాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. నరేంద్ర కుమార్ గారు. అధ్యక్ష, బ్రిటిష్ పాలకులు వారు ఈ దేశాన్ని ఆక్రమించినప్పుడు చేసిన చట్టాలను ఇప్పటివరకు కొనసాగుతూ ఉన్నాయి. వాటిని సంస్కరించే దిశగా ఈ కొత్త చట్టాన్ని సభలోకి తీసుకురావడాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా అధ్యక్ష. ఏదైతే జైళ్ళు అనేవి సంస్కరణ కోసం మాత్రమే అనే ఒక కొత్త ఆలోచనతో ఇవాళ ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి ఏ విధమైన రిఫార్మ్స్ చేస్తూ ఉన్నారు, ఏ విధంగా సాంకేతిక పరమైన పరిజ్ఞానాన్ని వినియోగించుకునే విధంగా చేయాలి అనే అంశాన్ని కూడా సభ ముందుకు తీసుకురావడం చాలా సంతోషం అధ్యక్ష. నేను మంత్రి గారిని కోరేది ఒకటి అధ్యక్ష, ముఖ్యంగా ఇవాళ జైల్స్లో ఉన్న ప్రధానమైన సమస్య అధ్యక్ష, ఎందుకంటే చట్టాన్ని మార్చటం, టెక్నాలజీని వినియోగించుకోవటం, అలాగే ఖైదీల్ని సత్ప్రవర్తన కలిగిన వ్యక్తులుగా మార్చటం, జైలు అంటే అదొక పనిష్మెంట్ కాదు, సంస్కరణ కోసం అనే ఒక ఆలోచనతో ఈ చట్టాన్ని ఏ విధంగా అయితే తీసుకొచ్చారో, మరి ఆ శాఖ ఎదుర్కొంటున్న సమస్యల మీద కూడా మంత్రి గారు నేను అనుకోవడం ఈ చట్టంలో ఎక్కడ ప్రస్తావించాలి అధ్యక్ష. ఎందుకంటే జైల్స్ చూస్తే అధ్యక్ష, ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న జైల్స్ అన్నీ కూడా ఓవర్ క్రౌడ్ అయి ఉన్నాయి అధ్యక్ష. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సంస్కరణల గురించి మాట్లాడారు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి దాదాపు 100 మంది ఉండాల్సిన చోట 130 మంది ఉన్నారు అధ్యక్ష వాళ్ళ జైల్స్లో. అదేవిధంగా అధ్యక్ష, మరి వాటికి సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలనుకుంటున్నారనేది ఒకటి అధ్యక్ష. రెండోది, ఈ సంస్కరణ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ప్రధానంగా కావాల్సింది స్టాఫ్ అధ్యక్ష. దాదాపు జైళ్ల శాఖలో ఇప్పటివరకు 30% పోస్టులు వేకెంట్గా ఉన్నాయి. అదేవిధంగా చూస్తే మహిళల అధ్యక్ష, దేశంలో 13.6% మహిళా స్టాఫ్ ఉంటే జైల్లో మన రాష్ట్రంలో కేవలం 8.6% మాత్రమే ఉన్నారు. దేశంలో ఉండాల్సిన యావరేజ్ కంటే మన రాష్ట్రంలో తక్కువ ఉన్నారు. కాబట్టి మనం ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ఉద్యోగుల నియామకాలు కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. దానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటారో చెప్పాలని చెప్పి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ముఖ్యంగా నేను కోరేది అధ్యక్ష, జైల్లోకి వెళ్తే ఖైదీలను చూస్తే 70% మంది అండర్ ట్రయల్స్ అధ్యక్ష. అండర్ ట్రయల్స్ ఉంటారు. అండర్ ట్రయల్స్ ఎందుకు ఉంటారంటే అధ్యక్ష, ఎవరైతే జైలుకు వచ్చారో వాళ్ళకి బెయిల్ కూడా డబ్బులు తీసుకోవడానికి డబ్బులు ఉండవు అధ్యక్ష. వాళ్ళకి ఏ విధంగా లీగల్ సపోర్ట్ లేకపోవటం వలన అండర్ ట్రయల్స్ ఎక్కువగా చిన్న చిన్న వాటికి శిక్షలు పడిన వాళ్ళు కూడా నెలల తరబడి జైల్లో ఉన్న సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఏవైతే మనం సంస్కరణ రూపేణా తెస్తా ఉన్నామో, ఎవరైతే అండర్ ట్రయల్స్, నేను అనుకోవడం బిఎన్ఎస్ చట్టంలో కూడా ఒకటి ఉంది అధ్యక్ష, 1/3 కానీ 0.5% శిక్షలో 50% పూర్తి చేసుకున్న వాళ్ళని విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మీరు రెగ్యులర్గా మానిటర్ చేసే విధంగా జైల్ మాన్యువల్స్లో పెట్టే విధంగా చేయాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ప్రధానంగా ఏదైతే ఈ అధిక జనసాంద్రత కావచ్చు, అండర్ ట్రయల్స్ కావచ్చు, ఇంకోటి వాళ్ళకు కావాల్సిన పునరావృతం ఇందాక చెప్పారు గౌరవ సభ్యులు అధ్యక్ష, వాళ్ళు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం జైల్లో చదువుకునే ఏర్పాటు కల్పిస్తున్నాం, మంచి లైబ్రరీలు ఉంటున్నాయి. వాళ్ళు ఉత్తీర్ణత సాధిస్తే తిరిగి వాళ్ళు జనజీవన స్రవంతిలో కలవటం అనేది ప్రధానమైన అంశం అధ్యక్ష. ఆ జనజీవన స్రవంతిలో కలవటానికి ఏ విధంగా వాళ్ళకి కావాల్సిన ఆర్థిక పరమైన సహాయం అందే ఆలోచన ప్రభుత్వం చేస్తుందో కూడా గౌరవ మంత్రి గారు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా నేను కోరేది ఒకటే అధ్యక్ష, నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా, చాలామంది జైల్లో ఉన్నవాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే జైల్లో మరి గత ప్రభుత్వం వల్ల మేము కూడా జైల్లోకి వెళ్ళాల్సి వచ్చింది అధ్యక్ష. కానీ ఎప్పుడో 18 సంవత్సరాల్లో క్రితం చేసిన తప్పు చేసిన వాళ్ళకి జీవితకాలం జైలు శిక్ష పడిన వాళ్ళకి 60 ఏళ్ళు వచ్చిన తర్వాత వయసు మీద పడిన తర్వాత వాళ్ళలో పశ్చాత్తాపం ఉంది అధ్యక్ష. వయసులో ఉన్నప్పుడు ఈ తప్పు మేము చేయకుండా ఉండాల్సింది, అనారోగ్య సమస్యలతో వయసు మీద పడిన జైల్లో కొనసాగుతూ ఉన్నవారు ఉన్నారు. కాబట్టి నేను కోరేది, మరి చాలామంది ఖైదీలు ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష, రెమిషన్ అనేది ఇవ్వటం అనేది ప్రభుత్వం చేస్తుంది.
ఎప్పుడు జనవరి 26th కానీ ఆగస్ట్ 15th రోజు. కాబట్టి నేను మంత్రి గారిని కోరేది ఆ రెమిషన్ ప్రక్రియని కనీసం ఒక అకేషన్ తీసుకొని దాన్ని అమలు చేయాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే చాలామంది జైల్లో ఉన్న వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష రెమిషన్ కోసం. వాళ్ళ యొక్క జైలు కాలాన్ని ఏదైతే నిబంధనల ప్రకారం జైలు వాళ్ళకి లైఫ్ పడిన వాళ్ళు 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని కూడా రెమిషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మంత్రి గారిని నేను కోరేది ఒకటే, మనం ఈ ప్రభుత్వం ఎవరైతే క్రమశిక్షణతో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ రెమిషన్ని ఇచ్చే విధంగా ప్రభుత్వ పరంగా ఒక ప్రకటన చేస్తే ఆ కుటుంబాలు ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాయి అనేది గుర్తుంచుకోవాలి అధ్యక్ష. కాబట్టి నేను మంత్రి గారిని కోరేది, ఏదైతే చట్టం మనం తీసుకొచ్చామో ఈ చట్టాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. కానీ ఈ చట్టాన్ని అమలు చేసే దానిలో ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో నేను సభ దృష్టికి తీసుకొచ్చానో వాటిని కనుక మనం పూర్తి చేస్తే ఎవరైతే ఖైదీలకి త్వరితగతిన వాళ్ళు బయటికి రావడానికి కానీ జైల్లో అధిక సాంద్రత తగ్గించడానికి కానీ దాదాపు జైళ్లలో 70% ఉండేది అండర్ ట్రయల్స్ కాబట్టి వాళ్ళకు కావాల్సిన సహకారాన్ని లీగల్ ఫ్రేమ్వర్క్ కానివ్వండి మిగతా రూపేణ అందజేస్తే వాళ్ళు జైళ్లలో ఈ యొక్క, ఎందుకంటే అధ్యక్ష కోవిడ్ లాంటివి వచ్చినప్పుడు మరీ ఘోరంగా ఉంటాయి అధ్యక్ష. కోవిడ్ వచ్చిన వాళ్ళందరినీ 100 మందిని 150 మందిని ఒకే సెల్లో దోస్తారు. ఎందుకంటే చాలా మామూలు మనుషుల కంటే కూడా ఇప్పుడు మనం ఈ చట్టంలో ఏం చెప్పాం, మామూలు మనుషులకు ఏ విధంగా హక్కులు ఉంటాయో అదే విధమైన హక్కులు వాళ్ళకి డిగ్నిటీ ఆఫ్ లేబర్ కానీ డిగ్నిటీ ఆఫ్ లైఫ్ కానీ ఈ చట్టం ద్వారా మనం కల్పించడానికి చేస్తూ ఉన్నాం అధ్యక్ష. కాబట్టి ఈ నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు మనం చట్టానికి పరిమితం అవుతాం తప్పితే ఈ విధమైన సౌకర్యాలు కల్పించినప్పుడు మరి వాటిని మనం చట్టంలో అనుకున్న వాటిని సాధించడానికి సాధ్యపడదు. కాబట్టి దయచేసి మంత్రి గారిని ఈ అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని మరి వీటితో పాటు సమూలమైన మార్పులు తెచ్చే విధంగా ప్రభుత్వ పరంగా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను సభ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఖైదీల పట్ల చాలా కన్సర్న్ చూపెట్టిన రవికుమార్ గారికి, నరేంద్ర కుమార్